నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. సో, ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు, అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక, ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటిది జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. సో, మీనరాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, తర్వాత ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం చూస్తే కనుక, ముఖ్యంగా 4 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చండి. 4వ స్థానంలో శుక్రబలం చాలా బాగుంది. 6వ స్థానంలో కేతు యొక్క బలం చాలా బాగుంది. ఆగస్టు 17వ తారీఖు తర్వాత రవి బలము అనేటువంటిది బాగా అందుతుంది. చంద్రగ్రహ సంచారంతో కలిపి 4 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రతికూలంగా మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహ ఫలితాలు మనం మాట్లాడుకుందాము. లగ్నంలో శని వక్రించి ఉండడము ఇదొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దీనికోసం మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 4వ స్థానంలో గురుగ్రహ సంచారము, పంచమంలో రవి బలం లేకపోవడం, తర్వాత 17వ తారీఖు తర్వాత రవి బలం అందుతోంది. కానీ ప్రస్తుతానికి 17వ తారీఖు వరకు రవి అనేటువంటి ఆయన బలాన్ని ఇవ్వడం లేదు. గురుబలం లేదు. పంచమంలో బుధగ్రహ సంచారం యోగించడం లేదు. సప్తమంలో కుజ బలము అనేటువంటిది కూడా లేదు. సో, ప్రధానంగా మనం మీనరాశి వాళ్ళ కోసం మాట్లాడుకుంటే 4th హౌస్లో శుక్రబలము అనేటువంటిది ఉంది. శుక్రబలం ఎవరి జాతకంలో బాగుంటుందో సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, క్రియేటివ్, ఏఐ, విర్చువల్ రియాలిటీ, ఇవన్నీ ఫీల్డ్స్లోనూ కూడా చాలా బాగా రాణింపు అనేటువంటిది కనబడుతుంది. చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా మీరు రాణిస్తారని చెప్పచ్చు. 4th హౌస్లో శుక్రుడు బాగున్నాడు అంటే ఎవరైతే ఇలాంటి క్రియేటివ్ సెక్టార్కి సంబంధించిన కోర్సెస్ నేర్చుకోవాలి, చదువుకోవాలి అనుకుంటారో వాళ్ళందరికీ కూడా శుభ పరిణామాలు. రెండవది కుటుంబ పరంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రశాంతంగా ఆనందకరమైనటువంటి మధుర క్షణాలు అనేటువంటివి అనుభూతి చెందడం, ఇలాంటివి కనబడతాయి. తర్వాత 6వ స్థానంలో కేతుగ్రహ సంచారము. ఆరోగ్య సమస్యల విషయంలో ఒడిదుడుకులు కనిపించినప్పటికీ కూడా, మానసిక ప్రశాంతత అనేటువంటిది లేనప్పటికీ కూడా మీకు కేతు అనేటువంటి ఆయన కాస్త బలంగా ఉండడం మూలాన, యోగించడం మూలాన కొంతవరకు వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారని మాత్రం చెప్పుకోవచ్చు. చంద్రబలం బాగుంది. తర్వాత చంద్రబలం వల్ల ఏంటి, మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆగస్టు 17వ తారీఖు వరకు కూడా రవి బలం లేదు. అంటే పనుల్లో చాలా ఒడిదుడుకులు, చాలా తర్వాత ఆటంకాలు, పని సమయానికి అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి చికాకులు, పనిలో పడి భోజనం చేయడం మానేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఇబ్బంది పెట్టడం, లేదా పై అధికారుల దగ్గర నుంచి, పరిస్థితుల దగ్గర నుంచి ఒత్తిడి, ప్రెషర్, ఫ్రస్ట్రేషన్, చికాకులు, ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. రాజకీయవేత్తలకి కూడా 17 తర్వాతే బాగుంటుంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి 17 తర్వాతే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక ప్రతికూలంగా జాగ్రత్త తీసుకోవాల్సిన గ్రహ ఫలితాలు ఏంటి, జన్మశని నడుస్తూ ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి ఇప్పుడు శని వక్రించడం మూలాన 12th హౌస్ మీద యొక్క శని యొక్క ప్రభావం పడడం మూలాన డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుందండి. ఈ మాసంలో డబ్బు నిలబడదు. ఎంత వస్తుందో అలా వెళ్ళిపోతాయి. అంతే, మీ చేతిలో కూడా క్షణం నిలబడదు, అలా వెళ్ళిపోతాయి. మాట బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటి అంటే 12వ స్థానం మీద శని యొక్క ప్రభావం పడడం వల్ల అవమానపడడం లాంటివి కనబడే అవకాశం ఉంటుంది. కానీ ఈ శని వక్రించడం మీకు ఒక దిగ్విజయమైనటువంటి గ్రహ ఫలితాన్ని కూడా ఇస్తుంది. మీరు దేనికోసమైతే కష్టపడుతున్నారో ఆ పని తప్పకుండా పూర్తయి తీరుతుంది, దిగ్విజయంగా పూర్తవుతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారము. మేజర్గా అలవాట్లు, వ్యసనాలు, జూదము ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, డబ్బుల విషయంలో కూడా
చాలా కేర్ఫుల్గా వ్యవహారం చేయాలి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, విదేశీ ప్రయాణం చేసినటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి 17వ తారీఖు తర్వాత ఉద్యోగ ప్రాప్తి యోగం. తర్వాత ఏంటి, ఇక్కడ రాహు అనేటువంటి ఆయన వీక్గా ఉండడం మూలాన సంపాదించిన డబ్బు నిలబడదండి. కష్టపడినటువంటి ఫలితాలు అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అంటే లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్, లాస్ ఆఫ్ వెల్త్, లాస్ ఆఫ్ ఎనర్జీ, లాస్ ఆఫ్ థాట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక నిర్వీర్యం అవుతున్నాయా అనేటువంటి ఒక భావన కలిగే అవకాశం ఉంటుంది. గురుబలం లేకపోవడం, చతుర్థంలో గురుబలం లేకపోవడం వల్ల కష్టపడతారు, ఒక రోజు వస్తుంది అనేటువంటి దాని మీద కష్టపడతారు. గురుబలం లేకపోవడం అంటే ఇలా ఉంటుంది. పంచమంలో రవిబలం లేకపోవడం, ప్రేమ వ్యవహారాల్లో అపజయము, ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా 17వ తారీఖు వరకు కనబడే అవకాశం కనబడుతుంది. పంచమంలోనే బుధగ్రహ సంచారం కూడా సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్తలు కలిగే అవకాశం మాత్రం 100% కనబడుతోంది అని చెప్పచ్చు. 7వ స్థానంలో కుజగ్రహ సంచారము నడుస్తోంది. ఈ యొక్క వ్యాపారంలో కానీ వైవాహిక జీవితంలో కానీ సమస్యలు రావడం, ఆర్థిక సమస్యల వల్ల ఒడిదుడుకులు రావడం, వ్యాపార నష్టము అనేటువంటి చూడడం, కలహాలు, తగాదాలు, విభేదాలు అనేటువంటివి వైవాహిక జీవితంలోనూ వ్యాపార సంస్థల్లోనూ చూసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయని చెప్పచ్చు. మేజర్గా మీనరాశి జాతకము అని అంటే డబ్బు నిలబడదని, తర్వాత ఈ విదేశాల్లో నివసించేటువంటి యోగం ఉంటుందని, పుట్టిన చోట నుంచి దూరంగా వెళ్తారని చాలా రకాలుగా మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. ఈ మాసానికి వచ్చేసరికి మీకు కావాల్సింది ఏంటి అంటే గురుబలము. గురుబలం పెరగాలంటే శివారాధన, దత్తాత్రేయ స్వామివారి ఆరాధన, శనగలు దానంగా ఇవ్వడం ఇలాంటివి 100% చేయండి. మీనరాశికి ప్రత్యేకించి శివ అనుగ్రహం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. మీరు శివానుగ్రహంతో జన్మించినటువంటి వాళ్ళు కాబట్టి శివ ఆరాధన ఎంత ఎక్కువ చేస్తే అంత శుభ ఫలితాలు కనబడతాయి. పర్సనల్ చార్ట్ చూసుకోండి. ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా మీకు 40% మాత్రమే పడతాయి. పర్సనల్ చార్ట్ చూసుకుని ముందడుగు వేయండి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా పర్సనల్ చార్టే. సో మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా కనబడతాయి. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిదంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచన ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారములో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.